కామారెడ్డిలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. బీజేపీ స్టేట్ లీడర్స్ కామారెడ్డికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈటెల్ రాజేందర్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ కామారెడ్డికి వెళ్లేందుకు బీజేపీ లీడర్స్ అంతా కూడా ప్లాన్ వేసుకున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కామారెడ్డిలో కాటిపల్లి వర్సెస్ షబ్బీర్ అలీగా ఒక బిగ్ వార్ కొనసాగుతోంది. పరస్పరంగా సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుతోంది. సో అరోరాకి ఈ ప్రభుత్వ కాలేజీ భూమిని కట్టబెట్టారని, దాని చేత 6 కోట్ల రూపాయలు దండుకున్నారని షబ్బీర్ అలీ సవాల్ చేయడంతో నిరూపించమని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ చేయడంతో నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. దాంట్లో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త డైరెక్ట్గా అటు కేవీఆర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలోకి కారును డైరెక్ట్గా తీసుకెళ్లడంతో కారుని పూర్తిగా బోల్తా కొట్టించి ఆ కారులో నుంచి మంటలు కూడా చెలరేగాయి. సో ప్రజెంట్ ఇంకా సిచ్యువేషన్ కొనసాగుతోంది కామారెడ్డిలో.